గురుదేవ్ హొయసల 2023 మూవీ ఇప్పుడు తెలుగులో డబ్బై వచ్చింది. మూవీ మ్యాక్సిమం తెలుగు ఆడియోలోనే ఉంది. బట్ లైట్గా అక్కడక్కడ మాత్రం కన్నడ డైలాగ్స్ ఉన్నాయి. సినిమా మటుకు నాకేం బాలేదు గైస్. పెచ్చ బోర్ కొట్టింది. ప్యూర్ అవుట్డేటెడ్ ఎగ్జిక్యూషన్. ఒకటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ వీడియో మ్యాక్సిమం ఈ వీక్ వస్తుంది గైస్. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సినిమా ప్లాట్ ఏంటంటే ఎస్ఐ మిస్ అవడంతో ఆ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కింద వెళ్తాడు హీరో. అక్కడ ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్యూలో ఇరుక్కుంటాడు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి, నెక్స్ట్ ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. యాక్చువల్లీ ఎస్ఐ మిస్సింగ్ అన్నప్పుడు ఓకే అనిపించింది. బట్ వెంటనే దీనికి ఒక నిబ్బా లవ్ స్టోరీ కలిపారు చూడండి. వీళ్ళది ఒక లవ్ స్టోరీ, వీళ్ళ కోసం హీరో దెబ్బలు తినాలా, అదొక సినిమానా మళ్ళీ అనిపించింది. కాప్ యాక్షన్ మిక్స్డ్ విత్ క్యాస్ట్ ప్రాబ్లం, కల్తీ లవ్ స్టోరీ. కల్తీ ఎందుకన్నా తర్వాత చెప్తాను. కొన్ని ఫిల్మ్స్ మీకు తెలిసే ఉంటాయి, సైరత్, గౌరవం, ప్రేమిస్తే టైపే. రెగ్యులర్ కాప్ యాక్షన్కి ఇలాంటి ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీ యాడ్ చేశారు ఇందులో. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం యాడ్ చేయటం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు. రైటింగ్ అండ్ క్యారెక్టరైజేషన్ని గాలికి వదిలేశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పెడదాం, కులపిచ్చున్న విలన్ని పెడదాం, సిన్సియర్ పోలీస్ మన హీరోని పెడదాం, హీరో అప్పగిస్తాడు, విలన్ ఎగిరిదంతాడు. స్టోరీ అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, బట్ రైటింగ్ పార్ట్లో ఏదో ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండాల్సింది కాస్త. కానీ ఇక్కడ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అవుట్డేటెడ్గానే ఉంది. సినిమాలో వీళ్ళ లవ్ ట్రాక్ చూస్తే ఎవరికీ సహాయం చేయబుద్ది కాదు. వీళ్ళిద్దరిని మొన్నాబయ్య పటాపటమని 2 పేకాల్సింది అనిపించింది. ఎందుకంటే చదువుకునేది ఎంబీబీఎస్, తక్కువ కులం వాళ్ళని తక్కువ చేశాడని పగ కోసం ప్రేమిస్తాడంట ఆ అబ్బాయి. ఆ అమ్మాయి 2 డైలాగులు వేయగానే పగబోయి ప్రేమ పుట్టేసిందంట. ఆహా, చాలా కట్టింగ్లు ఉన్నాయన్న నీ దగ్గర. నీకు పగ లేదు, ప్రేమ లేదు. పగ ఉండుంటే పోయేది కాదు, ప్రేమ ఉండుంటే ప్రేమించిన అమ్మాయిని అడ్డం పెట్టుకునేవాడు కాదు. పోనీ ఇంత అయ్యాక వేరే చోటకెళ్ళి బ్రతుకుతారా అంటే లేదు. చదువుకొని కూడా హీరో కోసం వెయిట్ చేయమని డైరెక్టర్ చెప్పారు అన్నట్టు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారంట. ఫస్ట్ అసలు అక్కడ ప్రేమ లేదు, మళ్ళీ దానికి ఇంటర్ కాస్ట్ అనే సింపతి ఒకటే. వీళ్ళ బొక్కలో ప్రేమ చూశాక ఆ అమ్మాయి వీడికంటే బలీకి దక్కుంటే బాగుండేది అనిపించింది. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు, దూరం నుంచి అమ్మని ప్రేమిస్తాడు. సినిమా మొత్తంలో విలన్ బాలీ క్యారెక్టర్లోనే ఏదన్నా మినిమం ఆఫ్ ది మినిమం మ్యాటర్ ఉంది అంటే ఇక మిగతా క్యారెక్టర్స్ అన్ని బుస్సే. సో చదువుకోకుండా లవ్వే లేని ఈ నిబ్బి లవ్ ట్రాక్ దగ్గర సోగం సినిమా పోయింది. హీరో గురుదేవ్ క్యారెక్టర్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. వచ్చి వార్నింగ్ ఫైట్లు తప్ప ఆ క్యారెక్టర్ నచ్చేలా మినిమం కూడా లేదు. పిచ్చ ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ మిగతా సినిమా పోయింది. ఇందాక చెప్పినట్టు విలన్ క్యారెక్టర్లో సంథింగ్ ఉన్నా స్కోప్ తగ్గించి పడేశారు. ఐ మీన్ ఆ క్యారెక్టర్ వైస్, నాట్ రన్ టైమ్ వైస్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ పండిట్ అదే నవీన్ బాగా చేశారు. ఆ తర్వాత జాల్రెడ్డి, ధనుంజయ బాగా చేశారు. రిమైనింగ్ అంతా డీసెంట్. బీజేఎం యావరేజ్, సాంగ్స్ పెద్దేం లేవు. ఫైనల్లీ లేట్ 2000s రావాల్సిన అవుట్డేటెడ్ సినిమా. ఇక మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి గురుదేవ్ హొయసల మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మనతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.